దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెరలో నుండి బయటకు తెచ్చారు. ఎర్ర సముద్రం వారి ముందర వచ్చింది. ప్రజలందరూ కలవరపడ్డారు. మోషేకి విరోధంగా వారు సనిగారు. మోషే దేవునికి మొరపెట్టాడు. నీ కర్రను చాపమన్నాడు దేవుడు. మోషే కర్ర చాపిన వెంటనే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడి ఆరిన నేలగా మారింది. ఆ ఆరిన నేల మీద ఈ లక్షలాది మంది ప్రజలు నడుచుకుంటూ అద్దరికి వెళ్ళారు. వారు వెళుతూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేని సీనాయి అనే కొండ మీదకు రా అని అన్నాడు. సీనాయి అనే కొండ మీదకు వెళ్ళినప్పుడు ప్రభు మోషేతో మాట్లాడుతూ అన్నాడు, నా సన్నిధి మీతో కూడా ఎల్లప్పుడూ ఉండునట్లు నేను మీ మధ్య ఒక నాయకుడిగా, మిమ్మల్ని నడిపిస్తున్న ఒక నాయకుడిగా మీ మధ్య నేను నివసించినట్లు నాకు నీ ఒక గుడారమును కట్టాలి అని చెప్పాడు. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. నాకు నీ ఒక గుడారమును కట్టాలి. ఆ గుడారం ఎలా ఉండాలి అని అంటే ఆ గుడారం యొక్క నమూనాన్ని చూపించాడు. వినాలి. దేవుడు అతనికి చెప్పలేదు, చెప్పడం మాత్రమే కాదు, ఆ గుడారం ఎలా ఉంటుందో దానిని చూపించాడు. అంటే ఆ మాట అర్థం, మోషే ఒక గుడారాన్ని కట్టక మునిపే నా దేవుడు ఆ గుడారాన్ని కట్టాడు. అది ఎక్కడ కట్టబడింది? అది పరలోకములో కట్టబడింది. దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా? పరమున మనకు ఒక గుడారమును లేక ఒక ప్రత్యక్షపు గుడారమును, దేవుని నివాసమును దేవుడు కట్టి దేవుడు మోషేకు చూపించాడు. వినాలి. నువ్వు దానిని ఎలా కట్టాలి, దేనితో కట్టాలి, అందులో ఉన్న ఉపకరణములు, అందులో ఉన్న పరికరములు ఎలా చేయాలి, దాని కొలతలు ఎలా ఉండాలి, ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా దేవుడు మోషేకి చూపించాడు. మోషేతో చెప్పాడు. మోషే సమస్తమును వ్రాసుకున్నాడేమో, అనేక విషయాలు జ్ఞాపకం ఉంచుకున్నాడేమో, తన కళ్ళతో చూసినవన్నీ అతడు కళ్ళతోని ఫోటో తీసుకున్నాడేమో, అన్నీ అతని మదిలో ఉంచబడ్డాయి. సరిగని ముద్రల వల్లే అతని మనసులో ఉంచబడ్డాయి. అతడు కొండ మీద నుండి క్రిందికి దిగి వచ్చినప్పుడు దేవుని ప్రజలందరితో మాట్లాడుతూ దేవుడు ఒక గొప్ప మందిరమును అమర్చమన్నాడు. వినాలి. ఒక గొప్ప గుడారమును అమర్చమన్నాడు. అందుకు గాను జనులారా, మీ యొద్ద నుండి దేవుడు కానుకలను స్వీకరించమన్నాడు. బంగారం తీసుకురాగలిగిన వారు బంగారమును, మనపూర్వకంగా, బలవంతం కాదు, మనపూర్వకంగా వెండిని తేగలిగిన వారు, ఇత్తడిని తేగలిగిన వారు, వెలగలిగిన రాళ్లను తేగలిగిన వారు, విలువైన నూళ్లను తేగలిగిన వారు, తుమ్మ కర్రలను తేగలిగిన వారు, మీరు కలిగిన స్తోమతను బట్టి, మీకు కలిగిన ఆసక్తిని బట్టి మీరు తీసుకురండి అని చెప్పాడు. ప్రజలందరూ మనపూర్వకంగా, సంతోషంగా దేవునికి ఒక గుడారమును మనం కట్టాలి అని ప్రతి వారు కూడా వారు కుటుంబాల్లో నుండి వారు తీసుకుని వచ్చి ఆ కానుకలు ఇచ్చారు. వాక్యాన్ని వినాలి. ఎలా ఇచ్చారో తెలుసా? మనపూర్వకంగా ఇచ్చారంట. వాళ్ళు అనేక మంది అంట ఉదయాన్నే లేచిన వెంటనే మోషే ఎద్దుకు వచ్చి కానుకలు విస్తారంగా ఇచ్చారట. వింటున్నారా? వెండినిచ్చేవారు, బంగారమునిచ్చేవారు, ఇత్తడినిచ్చేవారు, కొయ్యనిచ్చేవారు, నూళ్ళనిచ్చేవారు, పశువులనిచ్చేవారు, పశువుల అనగా మేక చర్మములనిచ్చేవారు. చాలామంది వారికి కలిగిన యావత్తును తెచ్చి అక్కడ ధారాళంగా పోస్తే, అబ్బా, ఇట్స్ టూ మచ్, చాలా ఉంది.
ఇక తీసుకురాబాకండి అన్నాడు. ఇక తేవద్దు, చాలు, ఇది చాలు. విస్తారముగా తెచ్చినప్పుడు ఇప్పుడు పని మొదలు పెట్టాలి. ఇప్పుడు పని మొదలు పెట్టాలి. మోషే అనుకుంటున్నాడు, ఈ పనిని ఎలా మొదలు పెట్టాలి? అతడు ఆలోచిస్తుండగానే ప్రభు చెప్పాడు, మోషే, ఈ పనిని చేయడానికి నేను ఒక ఇద్దరిని ఏర్పరుచుకున్నాను. యూదా గోత్రములో నుండి బెజలేలు అనేవాడిని, దాను గోత్రములో నుండి ఒహోలియం అనేవాడిని. వినాలి, యూదా గోత్రములో నుండి బెజలేలు అను వాడిని, దాను గోత్రములో నుండి ఒహోలియం అను వాడిని నేను ఏర్పాటు చేసుకుని వారి మీద ప్రత్యేకమైన నా ఆత్మను వారికి దయచేశాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. మంచిగా చెప్తారా? మరొకసారి చెప్తారా నాన్న? వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నిర్గమాకాండము 31వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదువుతాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 1వ వాక్యం నుండి క్రిందికి. చూడుము, యూదా గోత్రములో హూరు మనవడును, హూరు కుమారుడనై బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. బెజలేలు అను పేరు కలిగిన వానిని నేను పిలిచాను. విచిత్రమైన పనులను కల్పించుటకును, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుకుటకై రత్నములను సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును, సకల విధములైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేశాను. మరియు దేవుని స్తోత్రం చెప్పాలి. ఇదంతా ఎవరిని గురించి? బెజలేలు అనువాను. చెప్పండి అందరూ ఆ మాట. కొంచెం నోరు తెరవండి నాన్న. బెజలేలు అను వాని మీద దేవుడు తన ఆత్మను ఉంచినప్పుడు వానికి ఏమేమి కలిగిందంట? జ్ఞానము మరియు విద్య మరియు వివేకము, సకల పనులలో నేర్పు, ఎక్సలెన్స్ ఇన్ ఆల్ ద వర్క్స్. వాక్యాలు వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ చదువుదాం ఆ మాట. ఏమాటది? దేవుని ఆత్మ బెజలేలు మీదకు దిగి వచ్చినప్పుడు అతనికి ఏం కలిగిందంట? జ్ఞానము, విద్య, వివేకము, సమస్త నేర్పు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంగ్లీష్లో ఉంది ఇన్ విజ్డమ్, ఇన్ అండర్స్టాండింగ్, ఇన్ నాలెడ్జ్ అండ్ ఇన్ ఆల్ మేనర్ ఆఫ్ వర్క్మ్యాన్షిప్. వాక్యాన్ని వినాలి. ఒకరి మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతనికి ఏమేమి ఇచ్చిందో చూడండి. జ్ఞానమునిచ్చాడంట, అర్థము చేసుకోగలిగిన మనసునిచ్చాడట, బుద్ధినిచ్చాడట. వింటున్నారా? నేర్పరితనమును అతనికి ఇచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. మన మీదకు కూడా దేవుని ఆత్మ గనక దిగి వస్తే, ఆమేన్, మన మీద కూడా దేవుని ఆత్మ దిగి వస్తే, when you are anointed by the power of the Lord, దేవుని యొక్క ఆత్మ చేత గనక నువ్వు నింపబడితే, ఆయన శక్తి చేత నువ్వు నింపబడితే, వినాలి వాక్యాన్ని, నీకును నా దేవుడు ఇలాంటి ఒక కృపను దయచేవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచిగా చెప్పండి. హల్లెలూయా. క్రింది వాక్యాలు చదవండి నాన్న. 6వ వాక్యం. మరియు నేను దాను గోత్రములోని అహీసామా కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని. అతనిని తోడు చేసి నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ
చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో, సరిగా చదవాలి, జ్ఞాన హృదయులందరి హృదయములలో, జ్ఞాన హృదయులు అందరి హృదయాలలో జ్ఞానము ఉంచి ఉన్నాను, జ్ఞానమునిచ్చి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీద ఉన్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును, దాని ఉపకరణముల అన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణముల అన్నిటినీ, గంగాళమును, దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవ వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తమును చేయవలెను. దేవుని స్తోత్రం చెప్పా, మంచి చెప్పాలి. హల్లెలూయా. ఏమేమి చెయ్యాలి అనేది ఇక్కడ రాశాడు. ఇద్దరు పేర్లు చెప్పుకున్నాం. ఒకటి పేరేంటి? బెసలేలు. మరొకటి పేరేంటి? అహోలియా. అతనికిని అతనితో వారితో ఉంటున్న వారికి దేవుడు ఏమిచ్చాడంట? జ్ఞానమునిచ్చాడు. చెప్పండి నాన్న, అందరు చెప్పండి. జ్ఞానమునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళిద్దరూ కలిసి ప్రజలందరూ సమీకరించిన పురుషులేమి స్త్రీలేమి అందరూ తోడు తీసుకుని దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారమును అమర్చడానికి, అందులోని ఉపకరణములను సిద్ధపరచడానికి వినాలి వాక్యాన్ని. వీరిద్దరిని దేవుడు వాడుకొని సమస్తమును చేయ దేవుడు నిశ్చయించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పాలి గట్టిగా. వాక్యాలు శ్రద్ధగా వినాలి. చాలా శ్రద్ధగా వినాలి. మోషే కొండ మీద నుండి క్రిందకి దిగి దేవునికి ఒక మందిరం కట్టాలి, లేక దేవునికి ఒక గుడారమును కట్టమని చెప్పాడు. ఇశ్రాయేలు గోత్రములో ఉన్న 12 గోత్రికులకి ఈ మాట చెప్పాడు. 12 గోత్రములో ఉన్నవారు ఎవరిని బలవంతం చేయలే, మనపూర్వకంగా అన్నాడంతే. ప్రతి వారు తమ మనపూర్వకంగా ముందుకు వచ్చి కావలసిన వాటిని అన్నిటినీ మోషేకి ఇవ్వగా, ప్రతిరోజు ఉదయాన్నే లేచి తీసుకుని వచ్చి అతనికి ఇచ్చే కొలది అతడు అన్నాడు, ఇక చాలు, ఇట్స్ టూ మచ్, చాలా ఎక్కువ ఉంది, ఇక వద్దు అని అన్నాడు. ఈ రోజుల్లో సేవకులు అలా చూడడం కష్టమే. అయితే ఆ రోజున సేవకుడు ఇక చాలు అని అన్నాడు. వినాలి వాక్యాన్ని. మాత్రమే కాకుండా ఒక ఇద్దరి లోపల, ఎవరు వారి పేరేంటి? బెసలేలు మరియు అహోలియాబ్ అనువాని లోపల దేవుడు తన జ్ఞానాత్మను, తన విద్యను, అదే రీతిగా వివేకమును, నేర్పరితనమును దేవుడు ఉంచిన కారణాన్ని బట్టి వారు పనులు చేయడానికి మొదలుపెట్టారు. ఏసీ స్తోత్రం చెప్పాడు. అక్కడ అంటాడు, నేను పేరు పెట్టి పిలిచాను అని అన్నాడు. ఏమన్నాడు? ఉందా మాట? ఉందా నాన్న? 1, 2 యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టి. ఆ పేరుని చెప్పాడు, పలాని వాడు అని వాని పేరు పెట్టి వాడిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు వినాలి వాక్యాన్ని, తలలెత్తి వినాలి. ఇశ్రాయేలు గోత్రములో ఉన్న వారందరూ మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటి చెప్పండి? దేవునికి ప్రత్యక్షపు గుడారము కట్టబడాలి. చెప్పండి, అందరి మనసులో ఏంటది? దేవునికి చెప్పాలి, నోరు తెరిచి మాట్లాడాలి. ప్రతి ఒక్కరు చెప్పారా చూడండి ఈ మాటని. ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరి ఇంటిలో, ప్రతి ఒక్క గోత్రాలలో మాట్లాడుకునే ఒకే మాట, అందరూ కలిగి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటి చెప్పండి? దేవునికి చెప్పాలి గట్టిగా, దేవునికి ప్రత్యక్షపు గుడారమును కట్టాలి. చెప్పండి అందరు ఈ మాట, దేవునికి ప్రత్యక్షపు గుడారము కట్టాలి. చెప్పండి ప్రతి ఒక్కరు, దేవునికి ప్రత్యక్షపు గుడారము కట్టాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అంటే
ప్రతి ఒక్కరి లోపల ఒకే దర్శనం ఉంది. ప్రతి వారి లోపల ఏముంది చెప్పండి? ఒక క్లియర్ అయిన విజన్, ఒక క్లియర్ అయిన దర్శనం ఉంది. వినాలి వాక్యాన్ని వినాలి. సంఘం అంతటి లోపల ఒకే దర్శనం. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒకే ఒక దర్శనం. ఏంటి ఆ దర్శనం? దేవునికి ప్రత్యక్షపు గుడారమును కట్టాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎలాగున ఆ రోజున అరణ్యములో ఉన్న ఇశ్రాయేలు అనే సంఘానికి ఒక దర్శనం ఉందో, అలైవ్ ఫర్ ఎవర్ అనే ఈ సంఘానికి కూడా ఒకే దర్శనం ఉండాలి. ఏంటి ఆ దర్శనము? మందిరము కట్టాలనే దర్శనం కాదు, కానీ ఆత్మలను సంపాదించాలనే దర్శనం మనకి కావాలి. దేవుడు మందిరము కట్టు విషయాలలో శ్రద్ధ కలిగి ఉన్నాడంటే అవును, మందిరం కావాలి. మందిరం అంటే ఏంటి? కట్టడం. ఇట్స్ ఎ బిల్డింగ్. అయితే దేవుడు అధికమైన శ్రద్ధ కలిగి ఉన్నది మందిరములు కట్టాలి అనేది కాదు కదా, సంఘము కట్టబడాలి. నో తెలిసి హుషారుగా చెప్పాలి. ఏం కట్టబడాలి చెప్పండి? సంఘము కట్టబడాలి. చెప్పండి అందరూ మళ్ళీ. బిల్డింగ్ కాదు, బిల్డింగ్ కాదు. దేవుని హృదయ ఆక్రందన ఏంటి? మొదటిగా ఆయన సంఘం కట్టబడాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టి. అంటే సంఘం అంతటికి కూడా ఒకే ఒక దర్శనం ఉండాలి. వినాలి ఈ మాటలు. సంఘం అంతటికి ఒకే ఒక దర్శనం ఉండాలి. ఏంటి అలైవ్ ఫర్ ఎవర్ సంఘం యొక్క దర్శనం అని అంటే, అది ప్రభు హృదయములో ఉన్న దర్శనం. ఏంటి ఆ దర్శనం? అందరును అంతటను మారు మనసు పొందాలి. ఆమేన్ చెప్పండి. మీరందరూ కలిసి నా సామ్రాజ్యాన్ని కట్టండి అనేది కాదు. వింటున్నారా? ఇది ఒక సేవకుడి రాజ్యాన్ని కట్టే పరిచర్య కాదు ఇది. ఆమేన్ చెప్పు. ఇది ఒక మనుషుని సామ్రాజ్యాన్ని కట్టే పరిచర్య కాదు. జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యమును కట్టే పనిలో మనమందరం ఒకే దర్శనము కలిగిన వారమై ఉండాలి. యేసు స్తోత్రం చెప్పండి. నాన్న వాక్యాన్ని శ్రద్ధగా విను. ఒక వ్యాపారం చేస్తున్నా, ఒక ఉద్యోగం చేస్తున్నా, వినాలి వాక్యాన్ని. జో యూ షుడ్ బి వెరీ సైలెంట్ ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు గో టు యువర్ మదర్. మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతావా? సిట్ ప్రాపర్లీ. ఆ బాటిల్ అక్కడ పెట్టండి. వాక్యాన్ని విందాం. మన జీవితంలో ప్రాముఖ్యమైనది వినాలి. సంఘముగా ఉమ్మడిగా మనందరికీ ఒకే ఒక ఆలోచన ఉండాలి. అదేం ఆలోచన అంటే, మేమందరము కలిసి ఆత్మలను సంపాదించాలి. ఉదాహరణకి ఆదిమ సంఘం ఉంది బైబిల్లో. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తరువాత మేడగది మీద సంఘం స్థాపించబడింది. ఆ సంఘం స్థాపించబడినప్పుడు వినాలి వాక్యాన్ని. సంఘమంతరికి ఒకే ఒక ఆశ, ఒకే ఒక వాంఛ, ఒకే ఒక కోరిక. ఏంటి అని అంటే, ఆ దర్శనం ఏంటంటే, యెరూషలేము యావత్తు యేసుమయముగా మార్చబడాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పండి. యెరూషలేము అంతా ఏం చేయబడాలి? యేసు క్రీస్తుని నమ్ముకున్న జనులుగా మారాలి. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. వాక్యాన్ని వింటున్న ప్రియమైన సంఘమా గమనించు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లలంగా ఒక సంఘంగా మనం ఉన్నప్పుడు సంఘం మౌనంగా ఉండడానికి వీలు లేదు. సంఘం అంతటికి ఒకే హృదయ నాడి ఉండాలి, ఒకే వాంఛ ఉండాలి. ఏదో వస్తాను వెళ్తాననేది కాదు. ఏదో వచ్చి నేను దీవెనలు పొందుకుంటాను అది చాలు, నాకు మాత్రమే ఒక పరిచర్య జరగాలి. ఎస్, ప్రతి ఆదివారం వచ్చినప్పుడు నీకు పరిచర్య జరగాలి. నీ గాయములకు వింటున్నారా నూనె వేయబడాలి. నీ ప్రాణము ద్రాక్షరసము చేత సేద తీర్చబడాలి. అంటే వాక్యము చేత నువ్వు స్వస్థపరచబడాలి. ఇది మా వాంఛ.
అయితే ఇదంతా ప్రభు నీకు చేస్తున్నాడు. నీవు నేను సంఘమంతగా కలిసి మనమేం చేయాలి? ఆయనకి చేయవలసిన పరిచర్య ఏంటంటే ఆత్మలు అనేకము సంపాదించబడాలనే నినాదం సంఘానికి కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. ఈ పనిలో ఒక్క మోషే మాత్రమే నిలబడాల. ఈ పనిలో తన అక్కైన మిరియం, ఆ అక్క వాళ్ళ భర్త అయిన హూరు, వింటున్నారా, వీరు మాత్రమే నిలబడాల. అహరోను మాత్రమే కాదు, లేకపోతే కొన్ని అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఒక్క దర్శనం కలిగి ఉన్నారు. ఆ దర్శనమే దేవునికి ఒక మందిరం, ఒక ప్రత్యక్షపు గుడారము కట్టాలి. దానికి డబ్బులు, దానికి తమ సమయం, దానికి తమ సంపద, దానికి తమకు ఇష్టమైనవి రోజు తెచ్చి ఇచ్చారు. ఇక చాలు, స్టాప్ అనేంతవరకు. మిమ్మలను నేను అడిగే మాట, ఈ రోజున దేవుడు సంఘానికి ఇస్తున్న మాట, సంఘమా, నువ్వు ఉన్నావు ఈ విజయవాడలో, నీవు నీ ప్రాంతంలో స్థాపించబడి ఉన్నావు. ఈ నువ్వు స్థాపించబడి ఉన్నది దేనికి? నువ్వు ఉన్నావన్నప్పుడు నేను నీ దగ్గర కోరుకుంటున్నది, నీవు ఒకే ఒక దర్శనం సంఘానికి కావాలి. ఆ దర్శనం ఏంటంటే మేమందరమును ఆత్మలను సంపాదించాలి. బంగారం లాంటి ఆత్మలను తీసుకురావాలి. చెప్పండి మంచిగా. విలువైన రాళ్ల వంటి ఆత్మలను తీసుకురావాలి. విలువైన ప్రజలను దేవుని మందిరానికి మనం నడిపించగలగాలి. వింటున్నారు, విలువైన వారు అన్నప్పుడు ప్రతి మనుషుడు విలువైన వాడే. స్త్రీలైన విలువైన వారే, పురుషులైన విలువైన వారు. ఆమెను చెప్పండి గట్టిగా. పెద్దవారైన విలువైన వారే, చిన్నవారైన విలువైన వారే, ధనవంతులు విలువైన వారే, లేకపోతే పేదవారు కూడా విలువైన వారే. ప్రతి ఆత్మ విలువైనది. ఆ ఆత్మలన్నీ దేవుని సన్నిధికి నడిపించబడే విషయములో సంఘముగా మనమందరము కూడా మన హృదయం అనే నడుమును మనం కట్టుకోవాలి. చెప్పండి హుషారుగా దేవునికి. ఒకవేళ మనం గనక ఈ సర్వ సత్యాన్ని మర్చిపోతే, వింటున్నారా, మనం సంఘంగా ఉండి లాభం ఏమి లేదు.